అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉన్నప్పుడు మనిషికి ప్రకృతి మీద, దేవుడి మీద కొద్దిగా ప్రేమ, భయం అనేది కలుగుతూ ఉంది. ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నట్టు ప్రకృతిలో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని అవినీతి సొమ్ము తీసుకొని పెద్దిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, ఇంకోళ్ళు కానీ నిజాయితీ పరులైన నిలువెత్తు నిజాయితీకి నిదర్శనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి నీచ రాజకీయ సంస్కృతిలో మనందరం ఉన్నాం అనేది. సరే, ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సరైన సమయంలో మంచి తీర్పు ఇస్తారు. ఈసారి దాని గురించి వదిలేసేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఈసారి ఆ బ్రహ్మ రాసిన బ్రహ్మతరం కూడా కాదు కాబట్టి అది అసలు ఇష్యూయే కాదు. రెండోది, విధ్వంసం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఈ సిమెంట్ రోడ్లు ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే ఎవరు చేశారో మీ అందరికీ తెలుసు. ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మీకు తెలుసు. మూడు విషయాలు ఇక్కడ. ఒకటి, లిఫ్ట్ ఇరిగేషన్, అది లిఫ్ట్ ఎక్స్టెన్షన్ పైప్ ద్వారా 1 కిలోమీటర్ వాటర్ అనేది అది సాధ్యం అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని నరేంద్ర గారు నేను ఫస్ట్ కంపల్సరీగా టేకప్ చేసి అది ఫినిష్ చేసే ప్లాన్ చేస్తాం. ఒకటి. రెండోది, రైల్వే లైన్ అదన్నారు. అది కొద్దిగా కాంప్లికేటెడ్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటున్నారు. దాంతో ఒకసారి ఈ రోజు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది. అది ఎంతవరకు సాధ్యం ఇమీడియట్ గా నాకు తెలియదు. బట్ స్టేట్ గవర్నమెంట్ బాబు గారితో మాట్లాడతాం. అది సాధ్యమైతే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి రైల్వే అధికారులతో కూర్చొని చేయగలిగితే చేస్తాం. అది మాత్రం రెండోది. అది 100% గ్యారంటీ కాదు. మూడోది, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్లు, ప్రతి పేదవాడు ఎవ్వరు కూడా ఇళ్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ముఖ్యంగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండకూడదు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవసరమైతే ల్యాండ్ కొని 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే విధంగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎక్కడన్నా కొన్ని 1 సెంట్ ల్యాండ్స్ కనుక ఇల్లు కనుక ఇస్తే వాటిలో కూడా ఇల్లు కట్టించే విధంగా కూడా నేను నరేంద్ర గారు తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి కృతజ్ఞతలు. మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ.